రాక్షసులకి మనుషులకి ఉన్న తేడా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్, పాకిస్తాన్ లాంటి వాళ్ళ గుర్తెరుగు. పాకిస్తాన్ సైన్యం చచ్చిపోతే కుక్కల్ని చంపినట్టు కుక్కల్ని పడేసినట్టు తీసుకెళ్లి ఓ మూలన సమాధి చేసి పడేస్తారు. అంత నీచాతి నీచుడు. కనీసం చచ్చిపోయినటువంటి వాళ్ళకి వీరమరణం కింద వాళ్ళ పేర్లు కూడా ఎక్స్ప్రెస్ చేయరు. అది మనం సర్జికల్ స్ట్రైక్స్ 2 అప్పుడు చూసాం, సర్జికల్ స్ట్రైక్ 1 అప్పుడు చూసాం, అలాగే మొన్న జరిగినటువంటి దాడిలో చూసాం. అంత నీచమైనటువంటి దేశం. అలాగే హమాస్ తీవ్రవాదులు చూసాం. వాళ్ళ ప్రజల్ని చుట్టూతా ఆ మనుషులు మానవ కవచాలుగా పెట్టుకుని వాళ్ళు చస్తూ వాళ్ళని చంపి ఆ ప్రజలు చచ్చిపోయారు, పిల్లల్ని చంపేశారు అన్నటువంటి నాటకాలు ఆడేటటువంటి నీచపు బుద్ధి. ఇప్పుడు అదే నీచం ఇరాన్. ఒక్క సైనికుల కోసం 100 వెహికల్స్ ని పంపించినటువంటి దేశం అమెరికా. ఒక్క సైనికుడి కోసం పాకిస్తాన్ పూడిచ్చేస్తానన్నటువంటి దేశం భారతదేశం. ఇది దమ్మంటే, ఇది శక్తి అంటే. సొంత ప్రజలు మీరు చచ్చిపోండి, మిమ్మల్ని అడ్డుపెట్టి మేము కాపాడతాం అనేటటువంటి నీచమైనటువంటి సంస్కృతి ఇరాన్. తాజాగా ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడో 48 గంటల డెడ్ లైన్ ఇవాటితో ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దేశంలో ఉన్నటువంటి పవర్ ప్లాంట్ల చుట్టూతా పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, ఆడపిల్లలు చుట్టూ ఉండాలంట, మానవ కవచాలుగా ఉండాలంట. అంటే దానికి తెలుసు అమెరికా మనుషులు ఉంటే కనుక చంపదు అన్నట్టు. అంటే అమెరికాకి మానవత్వం ఉందని తెలిసినటువంటి రాక్షస జాతి అనమాట. మరి అదే ఇరాను ఇవాళ గల్ఫ్ లో చేసి ప్రపంచం మొత్తంలో పిల్లల ప్రాణాలు కోల్పోవాలని చూస్తుంది, ప్రజల ప్రాణాలు కోల్పోవాలని చూస్తుంది, అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రజల ప్రాణాలు తీయాలని చూస్తుంది. అంటే ఇంత నీచాతి నీచమైనటువంటి దేశం అన్నది ఇవాళ తమ సొంత ప్రజల్ని అక్కడ మానవ కవచాలుగా ఉండండి అని చెప్పినప్పుడు తెలుస్తుంది. దమ్ముంటే ఏమని చెప్పాలి? అమెరికా వాడు కనబడితే చంపే, ఇజ్రాయెల్ వాడు కనబడితే చంపే, పదండి సరిహద్దులు కని పిలిపేవాళ్ళు. అంతేగాని మీరందరూ వచ్చి వాడు బాంబులు వేసేటప్పుడు చుట్టూ ఉండండి అని చెప్తే ఏ దేశమైనా తన ప్రజల్ని షెల్టర్ లోకి వెళ్ళి దాక్కోండి. ఇజ్రాయెల్ ఏం చెప్తుంది? తన ప్రజల్ని షెల్టర్ లో దాక్కోమంటుంది. గల్ఫ్ దేశాలు ఏమన్నా తన ప్రజల్ని సెక్యూర్గా ఉండమంటున్నాయి. ఇరాన్ మాత్రం తన ప్రజల్ని చచ్చిపోండి వచ్చి అని చెప్తుంది. ఎంత నీచ దేశం ఎక్కడ ఉన్నదా ప్రపంచంలో?